శ్రీరామ ఓ రామ శ్రీరామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. మన దశరథ రాముడు, కౌసల్య రాముడు, కోదండ రాముడు, జానకి రాముడు అయోధ్య రాముడుగా అయోధ్య సింహాసాన్ని అధిష్ఠించబోతున్నాడు. ఇది మనకెంతో శుభదినం. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు ఒక తోడుగా భగవంతుడు మును చక్రధారి చంతనే ఉండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. దశరథ మహారాజుకి జయము జయము. దశరథ మహారాజుకి జయము జయము. ఆహా, అయోధ్య సింహాసనమా, జగదీపి రాముడు, సర్వ జగద్రక్షకుడు నా రాముడు నిన్ను అధిష్ఠించబో సుదినం అతి త్వరలో సాక్షాత్కారం కాబోతుంది. ఆ సుదినాన్ని, ఆ పండుగను కనులార వీక్షించడానికి అయోధ్య అంతా ఆనంద నిండిన కనులతో ఎదురు చూస్తున్నది. ఆహా, ఎంతటి మహాభాగ్యము. జగదభిరాముడు శ్రీరాముడే, రఘుకుల సోముడు ఆరాముడే, జగదభిరాముడు శ్రీరాముడే. శ్రీరాముడు అందలమెక్కితే నీకు నీ కొడుకు భరతుడికి మిగిలేదేంటి? దాస్యము తప్ప. ఆలోచించుకో. నువ్వు ఆ కౌసల్యాదేవికి దాసివైతే నీ కొడుకు భరతుడు ఆ రాముడికి దాసుడైనట్టే. ఇక మీ జీవితాలు దాస్యంతోనే తెల్లారిపోతాయి. జయము జయము కైకేయి మాత. దశరథ మహారాజుల వారు ఏం చేయుచున్నారు? దేవి, ఏమి జరిగినది? ఏమి జరిగినది దేవి? మీరు మర్చిన కొన్ని విషయాలను ఎలా గుర్తు చేయాలా అని. దేవి, నేను మర్చిన విషయాలా? ఓహో, రాజపాలన భారం, వయోభారం వలన మర్చి ఉండవచ్చు. ఏమిటవి? మీరు గతంలో నాకు ఇచ్చిన 2 వరాలను ఇప్పుడు తీర్చండి. 2 వరాలా? ఏమిటి? మొదటిది, నా కుమారుడు భరతుడు అయోధ్య సింహాసనాన్ని అధిష్ఠించాలి. ఏంటి? భరతుడికి అయోధ్య సింహాసనమా? మరి నా రాముడికి 14 సంవత్సరాలు వనవాసం. రాముడికి 14 సంవత్సరాలు వనవాసమా? దేవి, ఒక్కసారి ఆలోచించు. నువ్వు అడిగింది చేస్తే ప్రళయమే వస్తుంది. కాదు, నా కుమారుడు భరతుడికి అయోధ్య సింహాసనం దక్కుతుంది. దక్కాలి. రాముడిని అడవి పాలు కంపించడం ఎలా? రాముడు లేకుండా ఎటులో బతకగలను? రామ పట్టాభిషేకాన్ని వీక్షించి తరించాలని ఎదురు చూస్తున్నా. ఆ
ప్రజలకి ఏం సమాధానం చెప్పాలి? ఇది నాపై ఎందుకు ఇలా పగగట్టింది? నా రాముడేడి? రామా రామా, నా రాముడేడి? రామా రామా రామా. శ్రీరామచంద్రమూర్తికి 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 జయము జయము. రామచంద్రుల వార కైకేయి మాత తమని వచ్చి కలవమని కబురంపినారు. తక్షణమే మాత దర్శనానికి వేయించేస్తున్నామని తెలియజేయి. చిత్తము. అమ్మా, రమ్మని కబురంపినారట. అయోధ్యాధిపతివి కాబోతున్నావుగా. ఆ శోభ నీ మొహంలో ప్రస్ఫుటమవుతోంది. ధన్యుడని మాత. నన్ను రమ్మన్న విషయము, నీ తండ్రి ఇచ్చిన వాగ్దానము తీర్చాల్సిన బాధ్యత కుమారుడిగా నీపై ఉన్నదా లేదా? అది ధర్మము. ధర్మమును నెరవేర్చుట నా బాధ్యత. ధర్మ రక్షణకు ఈ రాముడెప్పుడూ కంకణబద్ధుడే. ఈ రాముడిది ఒకటే మాట, ఒకటే బాణం. అయితే నీకు బదులుగా నా భరతుణ్ణి అయోధ్యకు మహారాజుగా పట్టాభిషేక్తుడు కావాలి. భరతుడే కాదు, నేను నీ రాముణ్ణే తల్లి. నీ అభిష్టము నేనెలా కాదనగలను? భరతుడు పట్టాభిషిక్తుడవుతాడు. ఈ రాముడు అడవులకు పయనమవుతాడు. రామా రామా. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు. రే రండ్రా రండి, మన రామచంద్ర ప్రభు అయోధ్య నగరాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారా. రండ్రా రండి. అవునరా, మన రామచంద్ర ప్రభు అయోధ్య నగరాన్ని వదిలి వెళ్ళిపోతున్నారా. మనల్నే కాదురా, మొత్తం రాజ్యాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారా. గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామ వద్దనలేరా ఒకరు. నేరం చేసిందెవరు, దూరం అవుతోందెవరు, ఘోరం ఆపేదెవరు ఎవరు. రారే మునులు ఋషులు. రామా, మీరు వెళ్ళడానికి వీల్లేదు, మీరు వెళ్ళడానికి వీల్లేదు. రే రామచంద్ర ప్రభు మనల్నే కాదురా, మొత్తం రాజ్యాన్నే వదిలేసి వెళ్ళిపోతున్నారా. రామచంద్ర ప్రభు మిమ్మల్ని వెళ్ళనివ్వను, మీరు మిమ్మల్ని వెళ్ళనివ్వను. భద్ర, ఆడిన మాట తప్పిన వాడు రాముడన్న అపకీర్తిని నాకు రానివ్వకు. మీ అందరినీ అర్థిస్తున్నాను. రామా, నాకు దారివ్వండి.
భరత. ఏమిటి తల్లి నువ్వు చేసినది? అంతా నీ మంచికే భరత. నీ శ్రేయస్సు కోసమే నా తపనంతా. ఏది మంచి ఏది నా శ్రేయస్సు? నీ స్వార్థం ఎంతటి ఘోర పరిస్థితులకు కారణమైందో గుర్తించావా తల్లి? ఇదంతా ఎందుకు? నువ్వు అయోధ్య సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపతిగా పాలించాడనుకో. శ్రీరాముడు దేశ బహిష్కారానికి కారణం నీ స్వార్థమే కారణమన్నమాట. వీటన్నిటికీ కారణమైన నువ్వు ద్రోహివి, పాపివి. భరత, నువ్వు తల్లివే కాదు, నన్ను అలా పిలిచే అర్హత కోల్పోయావు. ఇప్పుడే నిన్ను నా ఖడ్గంకు ఎరగా వేస్తాను. పుత్రుని ఉన్నత కోలుకోవడమే ఈ తల్లి చేసిన తప్పైతే ఇప్పుడైనా శిరస్సును ఖండించు. నీ రక్తంతో తడిపి నా ఖడ్గమును అపవిత్రం కానివ్వను. నువ్వు చూస్తుండగానే శ్రీరాముని తెచ్చి అయోధ్య సింహాసనంపై కూర్చుండబెడతా. భరత, భరత, భరత. భరత, లక్ష్మణ, ఆ గొంతు నా భరతుడిదే. అవును, భరతుడే. ద్రోహి, తల్లి నట్టు పెట్టుకొని సాక్షాత్తు శ్రీరామచంద్రునే శిక్షలోకి తోసిన పాపి. ఇప్పుడేం నాటకం రక్తి కట్టించడానికి వచ్చాడో. లక్ష్మణ, తూలే మాట మనిషికి ప్రమాదం. మన సోదరుడు గురించి ఇంత పరుష పదములు పలుకుట అవివేకం. అన్నా, అన్నా! నన్ను, నా తల్లిని క్షమించు. ఇప్పుడేం జరిగిందని? నీవు కానల పాలు ఒకటకు మన తండ్రి మరణమునకు కారణం నా తల్లి. భరత, తండ్రి గారు? అవును రామా, రాజకాంక్ష నా తల్లిదే గాని నాది కాదు. తండ్రిని పోగొట్టుకున్నా, అన్నని అడవుల పాలు చేసుకున్నా, ఇన్ని అనర్థాలకు కారణభూతుడనే అపప్రద మూట కట్టుకున్నా. వీటన్నిటికీ కారణమైన అయోధ్య నాకక్కర్లేదు. రాముడు పితృవాక్య పరిపాలకుడు. తండ్రి మాటను నెరవేర్చక తప్పదు. తండ్రి పైనే కాకుండా నా మీద కూడా నీ ప్రేమను కురిపించు. లక్ష్మణుడు వలె మీకు సేవ చేసుకుంటూ మీతోనే ఉండిపోతా. అయోధ్య పరిరక్షణ, ప్రజలను క్షేమంగా చూసుకోవాల్సిన బృహత్తర బాధ్యత నీపై ఉన్నది. పెద్దలు మీరుండగా చిన్నవాడిని నేను రాజ్యం చేయడ తగునా? జరిగిపోయిన విషయముల గురించి తర్కించుట పాటి కాదు. నా వనవాసము పూర్తయ్యే వరకు అయోధ్య బాధ్యత నీది. దానిని నిర్వర్తించు. అయోధ్యను కంటికి రెప్పలా కాపాడుట నా బాధ్యత. కానీ సింహాసనాన్ని అధిష్ఠించను. నీ పాదరక్షలను అనుగ్రహిస్తే అవే సింహాసనాన్ని అధిష్ఠించి పాలన సాగిస్తాయి. నా యందు దయ ఉంచి ఈ ఒక్క కోరికను మన్నింపుము. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. C5 యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.